అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మటి రాంబాబు గారికి టైగర్ కాపు టైగర్ అని నామకరణం జగన్ దగ్గర నుంచి చేసిన వెంటనే చాలా ఉత్సాహం వచ్చేసినట్టుంది. 2 రోజులు అవ్వలేదు, మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఇవాళ ప్రెస్ మీట్ గురించి రేపు కౌంటర్ ఇచ్చుకుందాం. అయితే మరి మొన్నటి ప్రెస్ మీట్లోని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అక్కడి నుంచి వచ్చి చివరికి ఆయన పాయింట్స్ దగ్గర ముగింది. ఏంటేంటి అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? మరి జరగవా కాదు, జరిగినాయి తప్పే. మరి టీడీపీ కార్యాలయం మీద మరి పట్టాభి స్పోక్స్ పర్సన్ ఆఫ్ టీడీపీ మీద మీరు చేసిన దాడులకి జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలకి బీపీ వచ్చింది, అంతగా జరిగిందన్న మాటలో మర్చిపోయారేమో అని ఒకసారి గుర్తు చేస్తున్నాను. అంబటి రాంబాబు గారు, మీరు ఎప్పటికీ కాపు టైగర్ కారండి, కంగారు పడదు. పీకే అంటే మా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ఎమ్మెల్యేని నా కొడకల్లారా చెప్పులు పైకి తీసి పవన్కి ఎందుకు పశ్చాత్తాపం రాలే? ప్యాకేజీయా? నాకు పశ్చాత్తాపం వచ్చింది, నేను వెంటనే సారీ చెప్పా. సారీ అంబటి రాంబాబు గారు, పవన్ కళ్యాణ్కి పశ్చాత్తాపం ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? పదే ప్యాకేజీ అంటాం, లేకపోతే నేను పర్సనల్ అటాకులు చేయడం, పర్సనల్గా పోస్టులు పెట్టించటం, ఎంత గుబుత్స కలిగేలాగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. అందులో ఆయన ఒక సభలో నా కొడకల్లారా అని చెప్పు తీస్తే మీకు దానికి దీనికి కంపేర్ చేస్తారేటి? మీరు లమ్ కొడకల్లారా అన్నారు, లమ్ కొడక అన్నారు మీరు. నక్కకి నాగలోకానికి తేడా లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారిది జెన్యూన్ బాధ, మీది తెచ్చుకున్న బాధ. ఫ్లెక్సీల దగ్గరికి ఎవడు వెళ్ళమన్నాడు? మీరు ఫ్లెక్సీలు పెట్టలేదా? పేదోడికి రిచ్ మ్యాన్కి జరుగుతున్న యుద్ధం అని పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, బీజేపీ వాళ్ళ ఫోటో పెట్టలేదా? మీ సిద్ధం సభల్లోని పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, ఈవెన్ బీజేపీ వాళ్ళది పంచింగ్ బ్యాగ్స్ పెట్టించి కొట్టించలేదా? అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు ఎందుకు లేచిపోతున్నాయి నోర్లు మీకు? నాకు అర్థం కాంది. జరిగిన విషయాన్ని ఫ్లెక్సీల కింద పెడితే అందులో నువ్వు వ్యంగ్యంగా ఏం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు. దాంట్లో మీకు వచ్చేసిన నొప్పులు ఏంటి నాకు అర్థం కాదు. వెళ్ళిపోయి ఏం చేసేయాలనుకున్నారు? ఒక యాక్టివిటీ ఇవ్వాలనుకున్నారు మీరు. ఈ కాపు టైగర్ అనే మాట కోసం తమరు మొదలుపెట్టిన తంతు ఇదంతా కాదంటారా? నాగబాబు గారు అన్నారట, సీఎం తిడితే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారా? అవును, మరి సీఎంని తిడితే ముద్దెట్టుకుంటారా? జైల్లోనే పెడతారు. అప్పుడు పటాభి గారు సీఎంని బోస్డీకే అన్నందుకు దాన్ని ఒక పెద్ద లాంగ్వేజ్ భాషను తీసుకొచ్చి దాడులు చేయించేసి మీరు కేసులు కట్టలేదా? కాపులను బీసీలో చేరుస్తా అని అంటే చంద్రబాబు నాయుడు గారు చేర్చకపోయేసరికి చిరంజీవి గారు గొంతెత్తారు. ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు, నేను కూడా ఎలుగెత్తాను. పవన్ కళ్యాణ్ నువ్వేం ఎలుగెత్తావు అని అడుగుతున్నావు, నువ్వే చెప్పుకోవాలి. ఆ పోనీ నువ్వు నిజంగా ఆ టైంలో ఎలుగెత్తేసావు, ఇంకెన్నిసార్లు ఎలుగెత్తేసావు నువ్వు? ముద్రగడ పద్మనాభన్ గారిని ఎందుకు తీసుకొస్తున్నావు అంటే మళ్ళా ఏమన్నా రెడ్డి క్యాస్ట్ని తీయించేసి మళ్ళీ కాపు క్యాస్ట్ కింద మార్పించేసి మళ్ళీ కాపు నాయకుడి కింద పెట్టేసి ఏమైనా జిమ్ముక్కులు చేయాలనుకున్నారా? ముద్రగడ పద్మనాభ రెడ్డి దగ్గరికి వద్దాం.
ఉమ్, 2014 నుంచి 2019 వరకునే శుభ్రంగానే బీసీలని కాపుల్ని కలపాలన్న యుద్ధం చేసేసి తుని రైలు తగలెట్టేసి తుని సంబంధించిన కేసులు కాపుల మీద పడేలా చేసి వెంటనే చంద్రబాబు నాయుడు ఓడిపోగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒక్కనాడు ఆయన గలమెత్తాడా? ఒక లెటర్ అయినా పార్టీ ఆఫీస్కి కానీ లేకపోతే సీఎంఓ కానీ లేకపోతే జగన్ కానీ రాశారా? పోనీ నువ్వు తెగ ఎలిగెత్తేసానంటున్నావు కదా, మరి నువ్వేం చేసావు? అసెంబ్లీలో కూర్చుని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నావు, అసెంబ్లీలో మంత్రిగా ఉన్నావు. పోలవరం గురించి అంటే నాకేం తెలియదు అన్నావు, అది ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫికల్ట్ అన్నావు. అలాంటి నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బోలంత యుద్ధం చేసామండి మేము, మమ్మల్ని కాపులను బీసీలో కలపండి అని ఎందుకు అడగలేదు? అది పోగా 10% ఈడబ్ల్యూఎస్ వస్తే దాంట్లో 5% చంద్రబాబు నాయుడు గారు పెడితే దాని దిక్కు దివాణం లేకుండా చేసింది ఎవరు? ఎవరంట? ఎవరు ఎవరంటున్నాను? ముద్రగడ పద్మనాభరెడ్డి గారి పేరు తీసుకురాకండి. ఆయన కాపులు చేయాల్సిన ద్రోహం బాగానే చేసేసాడు. ఆయన ఇప్పుడు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆయన చుట్టూ తిరిగి ఆయన ఉప్మా తినేవాళ్ళు తప్ప ఎవరు లేరు. ఇంకొకటి, కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కాపు కాస్తున్నారు. ఎన్ని రోజులు కాపులు కాస్తావయ్యా? పవన్ బలం నీ కులం, సిబిఎన్ బలం నువ్వు. అబ్బా, మంచి రైమింగ్తో చెప్పావయ్యా బాబు, చాలా రైమింగ్తో చెప్పేసావు బాబోయ్ బాబు. ఆ రైమింగ్ తగలయ్యా. కానీ ఆ జుట్టు దుక్కోవడం, మంచినీళ్ళు తాగడం, ఆ సీఎం సినిమాల్లో మళ్ళీ ఏమైనా ట్రై చేస్తున్నారేంటి? మనకి ఈ కాపు టైగర్ అనేది సూట్ అవ్వకపోతే లేకపోతే కథ అట్టం తిరిగితే మళ్ళీ వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నారు. ఎన్ని రోజులు కాపు కాస్తావా? కాపు కాస్తాం. అమరావతి ఒక కొలిక్కి వచ్చేంత వరకు, పోలవరం పూర్తయ్యేంత వరకు, ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు వచ్చి సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర మహిళలు సాటిస్ఫాక్షన్గా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర రైతులు సాటిస్ఫాక్షన్ ఉన్నంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు కమ్మని ప్రభుత్వం అని సాగదీసినప్పుడే మీ టెక్నిక్స్ ఏంటో మాకు అర్థమైపోయింది. కమ్మకి కాపుకి పడగొట్టి విడగొట్టి మీరు 2029లోకి వెళ్ళాలనుకున్నారు. అలాంటి పప్పులు ఏం కుదరవు. అలాంటి పప్పులు కుదరాలంటే ముందు మీరు చెక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు, సారీ అంటున్నాం. నేను ఆయన ఉద్దేశించి తిట్టలేదు అని చెప్పేసి వెంటనే ప్లేట్ ఫిరాయించేసి లోకేష్ రెడ్ బుక్ నాకు కుక్క కూడా భయపడదని ఎందుకన్నా మరి? సారీ చెప్పేంతవరకు ఆ ప్రెస్ మీట్ని కంటిన్యూ చేసి తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఎప్పటికప్పుడు నువ్వు గెలుక్కోవచ్చు కదా. అలా ఎందుకు చేసావు మరి? నీ ఉద్దేశం ఏంటి? నీ ఇంటి దారిలో పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు అంటున్నావు. సరే, తప్పే, చాలా తప్పు. దాడులు జరగకూడదు. దాడి జరిగిందని కేసు పెట్టావా? పాయింట్ నెంబర్ 1. నువ్వు పెట్టావా? ప్రభుత్వం పెట్టింది కాదన్న. పట్టాభి దగ్గరికి వెళ్తాను. ప్రతిసారి పట్టాభియే తగులుతారు మీకు. పట్టాభి గారి కూతురు, షీ వాజ్ ఎ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఆయనే చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి అలాంటి బిడ్డ ఉన్న ఇంటికి దాడి చేయాలని ఎలా అనిపించింది? ఆ పాపే భయపడిపోయింది అంటున్నారు. సిగ్గులేదు? అప్పుడు దాడి చేసినప్పుడు నువ్వు ఖండించాలి కదా. నిన్ను కొట్టే ప్రయత్నం చేశారా? ఓకే, కానీ కొట్టలేదా? మరి రఘురామ్ రాజన్ గారిని పాదాలు చిట్లు పోయేలా కొట్టి తీసుకెళ్ళి వేసేద్దామా అన్నంత లెవెల్లోని మీరు చేసిన ఓవర్ యాక్షన్కి సరే, నువ్వు కమ్మ అని తిట్టలేదు, కానీ నీకు కమ్మాళ్ళుళ్ళు ఉన్నారు, చెప్పుకున్నావు నువ్వే. కానీ మీ కమ్మాళ్ళుల్లోనే ఒక అల్లుడు
2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లేకపోతే ఆ టైంలోనో నన్ను బాగా ఏడిపించేస్తాడు మా మామ అని ఒక వీడియో పెట్టాడు. మరి దానికి సమాధానం ఏం చెప్తావు? ఫైనల్గా ఎన్ని కుప్పి గంతులు వేసినా ఏవి నెరవేరం. పవన్ కళ్యాణ్ గారిని కాపు నాయకుడిగా చూడడం మానేయండి. ఆయన రెల్లు కులాన్ని తీసేసుకుని రెల్లు కులానికి సపోర్ట్ ఇచ్చాడు. ఆయన 2019లోని కాపులు కాదు సపోర్ట్ ఇస్తా, కింద వర్గాలు సపోర్ట్ ఇస్తే ఆ మాత్రం 6% ఓటింగ్ వచ్చింది. వాళ్ళని మోడిఫై చేసి వాళ్ళల్లో కోపాలు తీర్చి 2 వర్గాల మధ్యన మాటామంతి పెట్టించి కలిపి కాపులు ముందుండి నడవండి అని చెప్తే మీ మీద వచ్చిన అసహ్యంతో పవన్ కళ్యాణ్ని నమ్మి ముందుకొచ్చారు. అంటే రంగా గారిని నమ్మి ఎలా నడిచారు అప్పట్లో, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నడుస్తున్నారు తప్ప అప్పుడు రంగా గారు కాపు నాయకుడు కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాదు. దే ఆర్ ద లీడర్స్ who followed by people who want the development of country and state. అది తెలుసుకుని మెరిగి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.